నమస్తే, వెల్కమ్ టు మీకోసం. ముందుగా ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అసలు బోనాల పండుగ వచ్చిందంటేనే వీధంతా ఊరంతా అసలు సందడిగా మారిపోతుంది. చాలా కలర్ఫుల్గా సందడిగా ఉంటుంది. ముందు గోల్కొండలో స్టార్ట్ అయ్యి నెల రోజులు వారం బోనాల పండుగ జరుపుకుంటాం అనమాట. సండే రోజే బోనాల పండుగ చేస్తారు. అమ్మవారికి బోనం తీసుకొని వెళ్తాం, అలాగే నైవేద్యం తీసుకొని ఇంకా మన చుట్టాలను కూడా పిలుచుకొని చాలా గ్రాండ్గా మనం బోనాల పండుగని జరుపుకుంటాం. బోనాల పండుగని ఎందుకు జరుపుకుంటారో మీకు ఐడియా ఉందా? వర్షాకాలంలో కొత్త నీరు వస్తుంది కదండి, దానివల్ల మనకి తెలియకుండానే చిన్న జలుబు, జ్వరాలు అలాంటివి వస్తాయి కదా. అలా ఏమీ రాకుండా మమ్మల్ని చల్లగా చూపించి కాలంలో చక్కగా వర్షాలు కురిపించు తల్లి అని చెప్పేసి అమ్మవారికి మనం బోనం తీసుకొని వెళ్తాం. అంతేకాకుండా ఆషాఢ మాసంలో పుట్టింటికి ఆడపిల్లలు వస్తారు కాబట్టి అమ్మ మన ఇంటి ఆడపడుచులాగా భావించి అమ్మని ఆహ్వానిస్తామన్నమాట. నాకు తెలిసిందైతే ఇది అమ్మ నానమ్మ చెప్పిన కథ. ఇది ఎప్పుడు అమ్మవారి దయ మన మీద ఉండాలని కోరుకుంటూ షోని స్టార్ట్ చేద్దాం. ముందు మనం మినుముల పాశం తయారు చేస్తున్నాం. మీరు విన్నది నిజమే, పాయసం కాదు, పాశం. తెలంగాణ సైడ్ చేసే పాయసాన్ని పాశం అంటారు. వినాయక చవితి టైంలో చేసేది కూడా తాల్కల పాశం అంటామన్నమాట. స్వీట్గా చాలా బాగుంటుంది. అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడతారు. బోనాల పండుగ రోజైతే ఖచ్చితంగా పచ్చబియ్యం ఉండేసి పెడతారనమాట. ఇప్పుడు మనం మినుముల పాశం తయారు చేస్తున్నాం. దానికోసం మనకి జ్యోతి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న, హలో జ్యోతి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అంతేకాకుండా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? చెర్రీ బెర్రీ ఎలా ఉన్నారు? నేనేం చేస్తానండి, మీకోసంలో మీరు అడిగిన వంటకాలని హ్యాపీగా చేసి చూపిస్తున్నాను. చెర్రీ బెర్రీ సూపర్గా ఉన్నారు, మీరు కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క, నా కోసం మినుముల పాశం ఎలా చేయాలో చూపిస్తారా అక్క ప్లీజ్? నా కోసం ఈ డిష్ చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు జ్యోతి. తప్పకుండా జ్యోతి. యాక్చువల్లీ ఇలాంటి పాశాలు ఇవి పండగ టైంలో చేసుకుంటే బాగుంటుందని మీ మెయిల్ని ఈరోజు నేను ఎంచుకున్నాను అనమాట. చక్కగా మినుముల పాశం నేను తయారు చేస్తాను. చాలా హెల్దీ, బాగుంటుంది కూడా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాను. ఇందులో మినుములు వేసుకోవాలి. 1 కప్పు మినుములు వేస్తున్నాను. దోరగా వేయించుకోవాలన్నమాట. మినుముల్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే పొట్టుతో చేసుకుంటే కనుక ఫైబర్ కూడా వస్తుంది. చాలా మంచిది, మంచి బలం. మనము ఏవేవో ఎక్కువగా షుగర్ వేసింది, ఎక్కువగా ఆయిల్ అట్లా వేసి కుక్ చేసిన స్వీట్స్ కన్నా చక్కగా బలాన్ని ఇచ్చే సున్నుండలు అలాంటివి తింటే చాలా బాగుంటుంది. సున్నుండలు, సజ్జ ఉండలు అండ్ చాలా ట్రెడిషనల్గా చేసే ఉంటాయి కదండి, అలాంటి స్వీట్స్ తింటే మంచిదన్నమాట. వీటిని చిన్న మంటలో మంచిగా మెల్లిగా వేయించుకోవాలి. మినుములు వేగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందంటే కిచెన్ అంతా నిండిపోతుంది. మనం రీసెంట్గా మినపప్పుతో కర్రీ కూడా చేసాం, అది కూడా చాలా బాగుంటుందండి. అయితే ఎప్పుడైనా జుట్టు బాగా ఊడిపోతుంది, స్ట్రెంత్ లేదు, డల్గా అయిపోయింది అనుకుంటే నైట్ 1 స్పూన్ మినపప్పుని నానబెట్టండి. అలాగే 2 స్పూన్లు మెంతులు వేయండి. అవి రెండింటిని చక్కగా నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నిమ్మరసం అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి పేస్ట్ లాగా చేసేయండి. కొంచెం వాటర్ వేయండి, లేదా పెరుగుంటే పెరుగు కూడా వేసేసి మొత్తం పేస్ట్ లాగా చేసి జుట్టుకు పెట్టుకొని ఒక 45 నిమిషాలు అలా ఉంచేసి తలస్నానం చేస్తే జుట్టు మంచి షైన్ అవుతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత కాస్త ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసేసి రవ్వగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఇలా వేస్తే ఉడకవు కదా, సో కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మనం జీడిపప్పులు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసుకుందాం. దూరగా వేయించుకోవాలి. జీడిపప్పులు ఎప్పుడు కలర్ చేంజ్ అవ్వకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. జీడిపప్పుల్ని లాస్ట్లో మనం యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మిక్సీ జార్ తీసుకుందాం. సో ఇలా చక్కగా వేయించుకున్న మినుముల్ని
ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కాస్త రవ్వగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి అసలు ఎంత మంచి గుమగుమలు ఆడిపోతుందో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను గిన్నెలో నీళ్లు వేసి పెట్టాను. పప్పు ఎంత తీసుకుంటామో దానికి 5-6 వంతుల నీళ్ళు ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇందులో వేస్తూ కలుపుతూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి బాగా. ఆల్రెడీ వేయించాం కదా, ఏం ఉండలు కట్టదు. ఉడకడానికి అట్లీస్ట్ 15-20 నిమిషాలు పడుతుంది. సగం ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే పప్పు ఉడకదనమాట. ఆల్రెడీ చక్కగా వేగిపోయింది. ఇలా వేయించుకొని మనం స్నాక్ లాగా కూడా తినొచ్చు అనమాట. కొంచెం ఉప్పు నీళ్ళు చల్లితే ఉప్పు పట్టుకొని చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా స్నాక్ లాగా పెట్టొచ్చు. సో మెల్లిగా కాస్త ఉడికిన తర్వాత అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. చక్కగా మినుముల పౌడర్ వేసేసాం కదా, ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం పెద్ద స్టవ్ మీదకి తీసుకున్నాను. చూసారా, కాస్త థిక్గా అయింది. వేసినప్పుడు పల్చగా ఉంది, ఇప్పుడు థిక్గా అయింది. ఇందులో మనం పాలు వేసుకుందాం. ఒక చిన్న గ్లాసు పాలు, ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. కొంతమంది పాలు వద్దు, మేము పాలు తాగము, పాలు సూట్ కాదు అనుకునే వాళ్ళు కొబ్బరి పాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇలా పాలు వేసి కాస్త ఉడుకుతూ ఉన్నప్పుడే మనకి ఇష్టం ఉన్నంత స్వీట్, అంటే మినుములు ఎంత తీసుకుంటామో దానికి కరెక్ట్గా మనం 1 కప్పు మినుములు అయితే 1 కప్పు బెల్లం పొడి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం స్వీట్గా తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, లేదు ఇంకా కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా స్వీట్ లెవెల్స్ మన ఇష్టం అనమాట. సో బెల్లం కూడా వేసేసాం కదా, ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. బెల్లం పొడి వేసేసాం కాబట్టి కరిగిపోతుంది. అదే బెల్లం వేస్తే ముద్దలుగా ఉంటే కరగడానికి కాస్త టైం పడుతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు ఇలాచి పొడి వేసేసి బౌల్లోకి తీసుకొని లాస్ట్ జీడిపప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకుందాం. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. గుమ్మలాడిపోతుంది. బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకవేళ మీకు కొంచెం థిక్గా అయింది అంటే మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పాలైనా యాడ్ చేసుకోవచ్చు. మరి థిక్గా అనిపిస్తే ఇప్పుడు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన, జీడిపప్పు వేయించిన నెయ్యి ఉంది కదా, అది ఇందులో వేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా తయారు చేసుకున్న మినుముల పాశం మీకు 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ఏం పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మనం సున్నుండలు చేసుకోవడానికి పిండి తయారు చేసి పెట్టుకుంటాం కదా. మినపప్పుని బాగా వేయించి అందులో చక్కెర లేదా బెల్లం కలిపి పౌడర్ రెడీగా పెట్టుకుంటాం. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే నెయ్యి వేసి అప్పటికప్పుడు చుట్టుకొని తింటాం కదా. లేదా ఇంట్లో సున్నుండలు ఇంకా ఉన్నాయి తినట్లేదు అనుకుంటే ఇలా పాశం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా మెదిపేస్తే పౌడర్ అయిపోతుంది కదండి. కొంచెం వాటర్ వేసి ఉడికించి కాస్త పాలు వేసుకొని బాగా ఉడికించుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు సున్నుండల్నే మనం కొంచెం లిక్విడ్ వర్షన్లో చేసుకున్నట్టుగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పులు పైనుండి వేసుకోవడమే గార్నిష్కి. ఫుల్గా వేస్తే లోపలికి మునిగిపోతాయి, అందుకే ఇలా కొంచెం చించి వేస్తున్నాను. కొంచెం నెయ్యి. అసలు అదిరిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, కాస్త చల్లగా అయిన తర్వాత కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. స్వీట్స్ తినాలని ఉంటుంది, కానీ స్వీట్స్లో షుగర్ని అవాయిడ్ చేసి ఇలా హెల్దీ స్వీట్స్ చాలా మంచిదండి. మినుముల పాశం తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుదాం. మినుముల పాశం తయారీ విధానం: ముందుగా బాండిలో మినుములు వేసి దూరగా వేయించుకొని కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. తరువాత వేడి బాండిలో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పుని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు
మరుగుతున్న నీళ్ళల్లో మిక్సీ పట్టుకున్న మినుముల పొడి వేసి 10 నుండి 20 నిమిషాలు చిక్కగా అయ్యేంత వరకు ఉడికాక కొన్ని పాలు, బెల్లం పొడి వేసి బాగా ఉడికిన తర్వాత ఇలాచి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన నెయ్యిని కూడా అందులో వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకొని వేయించుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మినుముల పాశం రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం గోలించిన కోడి మాంసం తయారు చేస్తున్నాం. దీనికోసం సునీత మనకి మెయిల్ రాశారు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ సునీత, నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? అలాగే మీకు బోనాల పండగ శుభాకాంక్షలు. నా పేరు సునీత, నేను నిజాంపేట్ నుంచి మెయిల్ రాస్తున్నాను. నాకు మీ వే ఆఫ్ కుకింగ్ నచ్చుతుంది అక్క. నా కోసం గోలించిన కోడి మాంసం ఎలా చేయాలో చూపిస్తారా అక్క, మీ స్టైల్లో అని చెప్పి మనకి సునీత మెయిల్ రాశారు. తప్పకుండా. బోనాల పండగ అంటేనే సూపర్గా ధూమ్ ధామ్గా నాన్ వెజ్ వండుకుంటాం. అందుకనే ఈరోజు నేను గోలించిన కోడి మాంసం తీసుకున్నాను అన్నమాట. కోడైనా లేకపోతే మేకైనా చాలా మంది వండుకుంటారు. చికెన్, మటన్ ఎక్కువగా కుక్ చేసుకుంటారు. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని గోలించిన కోడి మాంసం తయారు చేద్దాం. నెక్స్ట్ మనం గోలించిన కోడి మాంసం తయారు చేస్తున్నాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పటికిప్పుడు చేసుకున్న మసాలా అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఎండు కొబ్బరి, ఇలా ఎండు కొబ్బరి కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇలా వేయించుకొని కొద్దిగా గసగసాలు, ఇవి కాస్త వేగాయి కదా, సో వీటిని పక్కకు తీసేస్తాను. కొబ్బరి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి కాస్త వేగాలి. అలాగే ఎండుమిరపకాయలు, దూరగా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు బాండీలో కాస్త నూనె వేసుకుందాం. నూనె మటుకి ఎక్కువ పడుతుంది. సో నూనె మంచిగా వేడిగా అయిన తర్వాత ఇందులో 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కాస్త ఇలా వేగాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే ఉప్పు వేసేసుకున్నాం. తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు మొత్తం ఇందులో వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. మళ్ళీ చికెన్లో కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే వీటితో పాటు బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను. మొత్తం బాగా కలిపేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. ఇది ఇలా వేగుతూ ఉండే లోపల చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ కిలో చికెన్ ఉంది. కాస్త పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఇంకా కొంచెం ఉప్పు. ఆల్రెడీ ఉల్లిపాయలు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే పడుతుంది. అలాగే కారం. ఇదంతా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ చేస్తున్నాను. మీరు 1 గంట 2 గంటల ముందు చేసేసుకుంటే బాగుంటుంది, లేదా ఓవర్ నైట్ కూడా చక్కగా మ్యారినేషన్ చేసేసుకోవచ్చు. ఈరోజు బోనాలు కాబట్టి ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ ఇది. ఈ స్టైల్లో కర్రీ ఎప్పుడైనా చేసుకుంటే కనుక ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ కూడా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ కలిపేసాం కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని మనం మసాలాని మిక్సీ పడదాం. సో ఇప్పుడు
వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అలాగే దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి అన్నీ ఇందులో వేసేసి ఇప్పుడు ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు వేసాం మనం, అలాగే కారం కూడా వేసాం. ఓన్లీ ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ కలర్ రాదు. సో కలర్ని కవర్ చేయడం కోసం కారం ఇక్కడ వేసుకున్నాం, అలాగే చక్కగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు ఇంకా మిగతా మసాలాలన్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ చేసినా మటన్ చేసినా ఇప్పుడు మనం చేసిన ఈ మసాలా ఇంకా పర్ఫెక్ట్ అనమాట. దేనికైనా సెట్ అయిపోతుంది. అంటే కొత్తగా వంట చేసే వాళ్ళకు కూడా సూపర్గా, అంటే ఇంకా వేరే ఏం వేయాలి కొత్తగా అవసరం లేకుండా ఇప్పుడు చూపించిన మసాలా చేసి పెట్టుకుంటే కనుక చాలా వాటిల్లో నాన్ వెజ్లో ముఖ్యంగా యూస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు చూడండి మంచిగా వేగింది కదా. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ని వేసి బాగా వేగనివ్వాలి. మంచిగా నూనె ఎక్కువ వేసాం కదా, వేగిపోతుంది. అస్సలు ఒక్క చుక్క కూడా మనకి నీళ్ళు అవసరం లేదు, ఈ నూనెలోనే వేగుతుంది. ఇలా నూనెలో మనం డీప్ ఫ్రైలా కాకుండా నూనెలో గోలిస్తున్నాం అనమాట. మామూలుగా ఆంధ్ర సైడ్ వెళ్తే వేయించుకోవడం అంటారు, తెలంగాణ సైడ్ ఏదైనా అంటే గోలించుకొని తిన్నాం, గోలించినాం అంటాం అనమాట. సో ఇప్పుడు ఇవి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ చక్కగా వేయించినాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ గోలడానికి మటుకి మనకి 15 minutes ఖచ్చితంగా పడుతుంది. అది గోలిన తర్వాత అప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ లోపల ఫైనల్ బౌల్ కూడా తెచ్చుకుందాం. చికెన్ వేగింది, చికెన్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న గోలించిన కోడి మాంసంలో నూనె అయితే ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, లేదా ఆవాల నూనె వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఈ మసాలా పొడి వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లాస్ట్లో మసాలా యాడ్ చేస్తే ఇంకా సూపర్ అన్నమాట. మీకు కంప్లీట్ ఫ్రై కావాలి అనుకుంటే ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండండి, కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. లేదు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇది పర్ఫెక్ట్. ఇంకా చపాతీ, పుల్కా, రైస్తో అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు కాంబినేషన్తో కూడా బాగుంటుంది. అలాగే కొత్తిమీర మటుకి ఎక్కువ వేసుకోవాలి. నేను ఇలాగే ఉంచేస్తున్నాను. బౌల్ తెద్దాం అనుకున్నాను కానీ ఇందులో పెట్టేస్తే అయిపోతుంది, చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది, కుండలో వండాం కదా. సో ఇలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ చేయబోతున్నాం అనమాట. చూడండి, గోలించిన కోడి మాంసం అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న మినుముల పాశం కూడా తెచ్చేసుకుందాం. గోలించిన కోడి మాంసం తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో ఎండు కొబ్బరి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడిగా ఉన్న నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు కూడా వేసి బిర్యానీ ఆకు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, కారం వేసి బాగా కలిపి వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకొని తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి కాస్త వేగాక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే అద్దరిపోయే గోలించిన కోడి మాంసం రెడీ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వంటకాలు కావాలి అన్నా లేదా మీ దగ్గర ఉన్న వంటకాలు మాతో షేర్ చేసుకోవాలి అంటే మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. సో బోనాల పండగకి కావాల్సిన వంటకాలు అయితే వండేసాము. బోనాల పండగ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకో తెలుసా? పొద్దున పూజ చేసేస్తాం, తర్వాత మనకు కావాల్సినవన్నీ వండుకొని చక్కగా తినేస్తాం. నాన్ వెజ్ తింటాం, వెజ్ కూడా తింటాం. సో బోనాల పండగని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు అండి. సో మళ్ళీ కలుద్దాం మీకోసం ఎపిసోడ్లో. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.